ఏంటి ఈరోజు నేను క్యాలీఫ్లవర్ 65 చేయబోతున్నాను. వాటిని ఇలా చిన్న చిన్నగా ఫస్ట్ కట్ చేసుకోండి. పెద్దగా అయితే వాటర్‌లో ఉడకవండి. నూనె, వాటర్ 2 యూజ్ చేస్తాం కాబట్టి ఉడకవు. ఇలా చిన్నగా కట్ చేసుకోండి. వాటర్‌లో బాయిల్ అవుతున్నప్పుడు ఈ క్యాలీఫ్లవర్ పువ్వులు ఇందులో వేసుకోండి. ఇవి సగం పైనే ఉడికేటట్టు చూసుకోండి. సగం పైనే కొంచెం కుక్ అవ్వాలండి. ఇవి కొంచెం 75% ఉడికితే మిగతా 25% నూనెలో మగ్గిపోతాయి. ఇలా దీంట్లో వేయడం వల్ల ఉన్న పురుగులు కూడా చనిపోతాయి. ఇవి అయిపోయి ఉడికిపోయినాయండి. ఈ పక్కన పెట్టేసుకుందాం. 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. టేస్ట్‌కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ కారం. ఈ మొత్తాన్ని ఫస్ట్ ఇలా కలిపేసేసుకోండి. పిండి ఈ విధంగా ఉండేటట్టు కలిపేసుకోండి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకొని ఈ పిండి ఇలా కోటింగ్ వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకోండి. ఇలా వేసిన కాసేపుకి వెంటనే పెట్టుకోవాలా. ఇలా కాసేపు నుంచి ఇలా పెట్టుకోండి. రెడీ అయిపోయినాయండి క్యాలీఫ్లవర్ 65. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ఫుడ్ కలర్ వేయలేదండి, అందుకే ఈ కలర్లో ఉన్నాయి. చాలా బాగున్నాయండి. మా పిల్లలైతే ఓ పట్టు పట్టేస్తారు. థ్యాంక్ యూ.